హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, జీవం గల మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదములకు వందనాలు నాయన. గడిచిన కాలం అంతా మీ రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి ఈ క్షణం వరకు సజీవులుగా నిలిపి మరొకసారి మీ మందిరంలో ఇలాగూ కూడుకొని మిమ్మల్ని ప్రార్థించే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. క్షేమకరంగా తీసుకొచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రావాల్సిన బిడ్డలను త్వరగాను క్షేమకరంగాను రప్పించమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి బిడ్డకు వినగల చెవిని, గ్రహించగల మనసు దయచేయమని వేడుకుంటున్నాం. అడ్డుపడుతున్న ప్రతి సాతాను చర్యలను యేసు నామంలో లయం చేయమని వేడుకుంటున్నాం. ముందున్న సమయం అంతా తండ్రి మీ నామానికి మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నత నామంలో మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మైక్ ఉంది, స్పీకర్ ఉంది, బాక్స్ ఉంది. ఉల్ల మైక్ పెట్టినా బయట మైక్ తెచ్చు. రాదు, నువ్వు పాడు. మేము మైక్ దేవుడు నా ప్రభువా సౌండ్ రాలేదే. ఎప్పుడు సార్ ఏది అదే ఎప్పుడు అనుకుంటారు. సౌండ్ తక్కువ ఉంది. అటు సౌండ్ పెట్టు. సౌండ్ తక్కువ ఉంది. నిన్న కొంచెం అదే ఒక అదే సెంటర్లో అదే ఇంకోరంతా సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి, అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి, నాదుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలచితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పు నొంది మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను పిలచితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతో నన్ను పిలచితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భువి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భువి నుండి శ్రేష్ఠ ఫలముగను దేవునికి నిత్య స్వాస్థ్యముగా, భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి, భోజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. నా ప్రాణ పీరియడా?
నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా అద్భుతకరుడాలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, అద్భుతకరుడా ఆలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా, బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా, స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. ఇరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో విమోచనగా నామూలతో సౌందర్య ప్రేమ స్తుతులతో నమస్కరించి ఆరాధింతున్. హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా. మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. రక్షణలంక రాములను అక్షయమగుని ఆహారమున్. రక్షణలంక రాములను అక్షయమగుని ఆహారమున్. రక్షకుడానా కొసగితివి దీక్షతో నిన్నో వీక్షించుచు స్తుతింతును నా ప్రాణ ప్రియుడా యేసు రాజా. అర్పింతును నా హృదయార్పణ. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును. నీ నీతిని నీ రక్షణను నా పేదవులు ప్రకటించును. కృతజ్ఞతాస్తుతులతోడ
నీ ప్రేమను నే వివరింతును ఈ మోచక నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే వాగ్దానముల్ నాలో నెరవేరెన్ విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రహర్షింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వకారాధనాతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ ఓటు పడతామా ఓటు పడేదా రెస్ట్ తీసుకుందాం పాట నేను పాడతాను పాడు ఏమా కొద్దిసేపు ఆవలించకుండా నిద్రపోకుండా కొద్ది నిమిషాలు నిద్రపోతారేమోనని అయ్యా మినరల్ వాటర్ ఇదిగో అయ్యా అన్నించి తెచ్చినాడు వింటా ఉంటే ఫస్ట్ టైం కలుసుకోలేకపోయినా రెండోసారి కలుసుకుంటే బాగుంటుంది. మనం ఆయన ఏదో పాడుకుంటాం అనుకున్నామనుకో అట్నే ఉంటాం. మనం కూడా ఏకీభవించినామంటే రెండోసారి ఈయన బాగుంటుంది. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిర జీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయుగములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. మాయుగములకై శిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిర జీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీ
యేసా మా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనలే మా జీవాధారం, చేకొను మా స్తుతి గీతం. నీ భజనలే మా జీవాధారం, చేకొను మా స్తుతి గీతం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిర జీవనిధి. భజింతును నిన్ను జగదీశ, శ్రీ యేసా మా రక్షణకర్త. భజింతును నిన్ను జగదీశ, శ్రీ యేసా మా రక్షణకర్త. హల్లెలూయా. దేవుని నామకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు మన మధ్యలో ప్రసాద్ అయ్య గారు వచ్చి వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విందాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుకై దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్యము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి కొర్నేలి అని భక్తుపరుడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేది. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, జీవంగల ప్రభువా, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. వంతెనపల్లి గ్రామంలో ప్రభువా చిన్న మందగా చేరి నీ నామాన్ని కొనియాడుటకు, నీ నామాన్ని ఘనపరచుటకు, నీ నామాన్ని ధ్యానించుటకు తండ్రి, కొద్ది నిమిషాలు మేము మీ పాద సన్నిధికి వస్తూ ఉంటుండగానైనా మా అందరితో మీరు సూటిగా తేటగా స్పష్టముగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరికీనైనా వినగల చెవులు, గ్రహించే మనస్సు దయచేయమని, ఈ వాక్యాన్ని ప్రభువా బయలుపరచమని, అయా తండ్రి, వాక్యానికి అడ్డుకుంటున్న చీకటి దురాత్మ అంధకార శక్తులను బంధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ శ్రేష్టమైన సమయాన్ని దేవాది దేవుడు నాకు ఇచ్చినందులకు మొట్టమొదటగా దేవునికి ఎంతగానో నేను స్తుతిస్తూ ఉంటున్నాను. రెండవది మా అయ్య గారు, దైవ సేవకులు విజయకుమార్ అయ్య గారికి ఈ అవకాశం ఇచ్చినందులకు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరియు మిగతా దైవ సేవకులు జ్ఞానేంద్ర మరియు మా సహోదరుడు అబ్రహాంకు ప్రభునామ వందనాలు తెలియజేసుకుంటున్నాను. చేరవచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామ వందనాలు. పెట్టచ్చా? తిరుగుతుందా? నిలబడుతుంది ఉండడం తీసేసి బెస్ట్ తీసి స్క్రూ టైట్ చేయాలి.
సరే, మరొకసారి చేరి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు దేవుడు మనకిచ్చిన కృపకే వందనాలు. ఇక్కడ మన వాక్య లేఖన భాగంలో చూసుకుంటే ఒక ఆయన ఉన్నాడంట. ఎవరు ఆయన? కొర్నేలి. ఏం పేరు? కొర్నేలి. కొర్నేలి అంటే అర్థం ఏంటంటే చర్మము మందమైన వాడంట. ఏంటి? చర్మము మందముగా ఉన్నవాడంట. చూడండి, పేరు మాత్రం సరిగా లేదు, కానీ అతని భక్తి జీవితం చాలా గొప్పగా ఉంది. పేరు ఎట్లుంది? కొర్నేలి అంట, అంటే చర్మము మందమైన వాడు అని అర్థం. అయితే అతని భక్తి జీవితం చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఆయన ఎవరు అంటే దేవుని నమ్మినవాడు కాదు మొదటగా, అయితే అన్యుడు ఆయన. ఆయన ఎవరు అంటే మనకు మామూలుగా ఇక్కడ బెటాలియన్లో ఎంతమంది ఉన్నారమ్మా? ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు. ఆయన పేరేమో కమాండెంట్ అంటారు. కమాండెంట్ అంటే ఏంటంటే, కమాండెంట్ అంటే 100 మందికి అధిపతి. ఎంతమందికి? 100 మందికి. మామూలుగా ఒక ఎస్ఐ కానీ లేకుంటే సిఐ కానీ ఉంటే మనం మాట్లాడతామా? సరిగ్గా మనం మాట్లాడలేం. వాళ్ళు ఎదురుగా పోతాం, భయపడుతూ పోతాం. అయితే ఈయన 100 మందికి అధిపతి అయిన కొర్నేలి ఇటలీ పటలము అనే ఒక పటాలముకు ఒక అధిపతి. ఎంతమంది ఉంటారంటే 100 మంది ఉంటారు ఆయన దగ్గర. 100 మంది ఆయన దగ్గర ఉంటే ఎట్లుంటాడు ఆయన? చాలా గర్వముగా, నాకంతా తెలుసులే, నాకు దేవుడు అక్కర్లేదులే అని దేవుని వదిలిపెట్టలే ఆయన. ఆయన ఎట్లా ఉన్నాడంటే దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. ఎట్లున్నాడు? దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాడు. పాపము చేయకుండా అందరినీ కూర్చోబెట్టి తనకు తెలిసిన కాడికి యేసుప్రభు గురించి ప్రచారం చేస్తూ ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప విషయమో. మనం ఇంత ఊరిలో ఎక్కడనో కడప నుంచి మేము వచ్చినా కూడా మీరు రావడానికి కష్టపడుతున్నారు కదా. ఆయనైతే ఒక అధిపతి తన వర్క్ అంతా పక్కన పెట్టుకొని పని అంతా ఆయన ఏం చేస్తున్నాడు? అనేక మందిని కూర్చోబెట్టి దేవుని సువార్త ప్రకటిస్తూ దేవుడికి దాన ధర్మాలు చేస్తూ పేదలకు అందరికీ భక్తిని పంచుతూ ఉన్నాడు ఆయన. చూడండి ఎంత గొప్పవాడు కదా. ఆయన ఎవరు అంటే 100 మందికి అధిపతి, 100 మంది సైన్యానికి అధిపతి. అటువంటి వ్యక్తి తను తాను తగ్గించుకొని దేవుడి దగ్గర వినయముతో విధేయతతో ఆయన జీవిస్తున్నాడు. అందుకొరకే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో చక్కగా రాయబడింది. ఆయన ఎవరు అంటే ఒక భయభక్తులు కలిగిన శతాధిపతి. ఎవరు చెప్పండి? భయభక్తులు కలిగిన శతాధిపతి. శత అంటే 100 అని, అధిపతి అంటే అధికారి. 100 మందికి అధికారి అయినటువంటి ఆ కొర్నేలి పేరులో ఏమి లేదు, ఆయన జీవితంలో భక్తి విశ్వాసం ఉంది. అందుకొరకే ఆయన గురించి బైబిల్ గ్రంథంలో చక్కగా రాశారు. ఏంటంటే ఆయన గురించి ఏం రాశారు? ఒకసారి చూద్దామా? ఏం రాశారు చూద్దామా? కొర్నేలి అని భక్తిపరుడు ఉండెను. మొట్టమొదటిగా ఆయనలో ఉన్న ఒక గుణలక్షణం ఏంటి అంటే భక్తిపరుడు. చూడండి, మనం చూసి ఎవరైనా ఏం చెప్పాలా? అబ్బా ఆమెకు రూతమ్మ అనే పేరు ఆమెకుంది, చాలా భక్తిపరురాలు అని చెప్పాలా. ఆమె రూతమ్మ అనే పేరు ఉంది, కానీ ఎప్పుడు చెడ్డ మాటలు మాట్లాడుతుంది అనే సాక్ష్యం మనకు ఉండకూడదు. అందుకొరకు ఇక్కడ భక్తిపరుడు ఉండెను. ఆయన ఎక్కడ జీవిస్తున్నాడు? కైసరు అనే ప్రాంతంలో జీవిస్తూ ఉన్నాడు. జీవిస్తూ ఉంటే ఆయన ఎలా ఉన్నాడంటే ఆయన చాలా భక్తి విశ్వాసంతో ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ఒకటి భక్తిపరుడు అని అనేక మంది అంటున్నారు. రెండవదిగా అందరూ చూస్తే ఆయన జీవితం ఎలా ఉందంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. ఆయన బహుధర్మము చేయవాడు, అంటే దాన ధర్మాలు చేసేవాడు. చాలామంది క్రైస్తవులు దేవుని బాగా ప్రార్థన చేస్తారు, కానీ దాన ధర్మాలు చేయరు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, విశ్వాసముతో పాటు క్రియలు లేని విశ్వాసం అంట మృతం అంట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో ఆ మాట ఉంటుంది. అంటే క్రియలు లేకుండా ఉంటే మన జీవితంలో మృతం. ఏంటా క్రియలు అంటే పేదవాన్ని ప్రేమించడం, వారికి అవసరమైనట్టు చేయడము ఏంటంట క్రియలు అన్నాడు. అంటే ఇక్కడ ఏముంది? దీనిలో భక్తి ఉంది, విశ్వాసం ఉంది, క్రియలు కూడా ఉన్నాయి. చూడండి, దాన ధర్మం చేసేవాడు. ఎవరికి దాన ధర్మం? పెద్ద కోటీసులు చేస్తారా? పోయి చేయరు, మనలాంటి పేదలు చేస్తారు.
దాన ధర్మాలు చేస్తారు. అయితే ఆ దాన ధర్మాలు చేస్తూ ఉండి గమ్మున్నాడా? ప్రార్థనలు చేస్తూ ఉన్నాడంట. చూడండి, ఇందులో మంచి లక్షణాలు ఉన్నాయి. భయభక్తులు కలిగిన వాడు, ప్రార్థన చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు, విశ్వాసంగా ఉన్నవాడు. 4 లక్షణాలు ఉన్నాయి. ఈ 4 లక్షణాలు కలవాడికి ఏం జరుగుతుందా అంటే దేవుడే దర్శనము చూపించాడు ఆయనకు. హల్లెలూయా. చూడండి, నిజంగా మన జీవితంలో భక్తిగా ఉండి దాన ధర్మములు చేస్తూ విశ్వాసంగా ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే మన జీవితంలో దేవుడే నిన్ను నన్ను దర్శిస్తాడు. హల్లెలూయా. తప్పకుండా దర్శిస్తాడు. చూడండి, ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఏం జరిగింది ఆయన జీవితంలో అంట చూద్దాం ఒకసారి. అందుకు దూత, ఎందుకు ఆ పైన రాసి ఏం రాసినారు? భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసము గలవాడు, ప్రార్థన చేసేవాడు, దాన ధర్మములు చేసేవాడు. అందుకు దూత ఏం చేసిందంట? నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ఈరోజు మనం చేసే భక్తి అంతా దేవుడు చూస్తూ ఉంటాడు. మనం చేసే వేషధారణ చూస్తూ ఉంటాడు. మనం మాట్లాడే బూతు మాటలు వింటూ ఉంటాడు. మన మనసులో ఉన్న కల్మషము ఆలోచనలు వింటూ ఉంటాడు. అందుకొరకే దేవుడి సన్నిధిలో యథార్థంగా మనం ఉండాల. వేషధారణగా ఉండకూడదు. ఇతడు అన్యుడే, దేవుడి చేత రక్షింపబడిన వాడు కాదు, ఒక అధికారే, తగ్గించుకున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విశ్వాసంగా ఉన్నాడు, ఇంకా దాన ధర్మ కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తి దేవుడి దృష్టిలో పడడం తప్పకుండా పడతాడు. అందుకొరకే దూత ఆయనతో మాట్లాడుతూ ఉంది. ఏమనంటే, నీ ప్రార్థన నీ ధర్మ కార్యాలు దేవుడి సన్నిధికి చేరినాయి. ఈరోజు మన ప్రార్థన దేవుడి సన్నిధికి చేరిందా? ఆ విశ్వాసం ఉందా? ఏమో బ్రదర్, ఎడజారుతుంది బ్రదర్, నాలో ఉన్నదంతా దోషము కల్మషం అంటున్నామా? చూసుకోవాలి ఒకసారి. మనం నిజముగా మనం యథార్థంగా ప్రార్థన చేస్తే నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థన విని దేవుడు కార్యం చేస్తాడు ఒక నమ్మకం మనకు ఉండాలి. ఈరోజు చర్చిలో ఒక పాప సాక్ష్యం చెప్తోంది. గత 2 రోజుల క్రితము రాత్రి 11 గంటలకు ఫోన్ చేసింది. ఒక యవనస్తురాలు ఫోన్ చేసి, అన్న ప్రార్థన చేయాలన్నా. ఎవరికమ్మా అంటే, చిన్న బిడ్డ పుట్టిన 1 నెల అయింది, గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ ఉంది, ఎక్కిళ్ళు పెడతా ఉంది, ప్రాణం పోతుందేమో అయ్యగారు, ఒకసారి ప్రార్థన చేయండి. సరే మళ్ళీ లింక్ కలుపమ్మా, ప్రార్థన చేస్తా అన్న. ప్రార్థన చేసే ముందు చెప్పిన, అమ్మ నువ్వు విశ్వాసంతో నువ్వు నిజముగా అయ్యగారు చేసే ప్రార్థన దేవుడు వింటాడు అని విశ్వాసంతో నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా వింటాడమ్మా అన్న అని మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేసిన. ఆమె కూడా ఏకీపించిన వెంటనే, అయ్యగారు నాకైతే విశ్వాసం ఉంది అయ్యగారు, తప్పకుండా ఆ పాప తిరిగి మళ్ళీ మామూలు స్థితికి వస్తుంది అని అంటే, సరే అని పెట్టేసిన. ఈరోజు మార్నింగ్ ఉదయం వచ్చి చెప్తుంది నాకు, అయ్యగారు మీరు ఆ రోజు చేసిన ప్రార్థన చేసిన వెంటనే లేచి కూర్చొని ఆడుకుంటా ఉంది, తెనుపులన్నీ పోయినాయి. హల్లెలూయా. అది గొప్పతనం ఎవరిదంటే యేసు ప్రభుదే. విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే, మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేస్తే, ఏమాత్రము మనసులో లోపము పాపము లేకుండా చేస్తే తప్పకుండా ఆ ప్రార్థన దేవుడి సన్నిధికి చేరుతుంది. ప్రియా దేవుని బిడ్డ, అందుకొరకు ఇక్కడ చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ ప్రార్థన నీ దాన ధర్మములు దేవుడు సన్నిధికి చేరి ఉన్నాయి అని స్పష్టంగా చెప్తున్నాడు. అందుకు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు నీ ఒక ప్రాంతానికి మనుషులను పంపు. ఎవరిని? నీ దగ్గర ఉండే వాళ్ళని పంపించు అని చెప్తున్నాడు. చూడండి, ఇప్పుడు 5వ వచనం. ఇప్పుడు నీవు ఎప్పేక మనుషులను పంపి పేతురును మారు మనస్సు గల సీమోను పిలిపించుము. అతడు సముద్రపు దగ్గరనున్న సీమోను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పాను. చూడండి, చెప్తున్నాడు పలానా చోట, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం చెప్తున్నాడు. మనకి కనపడి దేవుడు ఏం చెప్తున్నాడు? కడప ప్రాంతంలో, చిన్నచౌక ప్రాంతంలో ఒక ప్రాంతం ఉంది, ఆ అశోక్ నగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు, దైవ సేవకుడు, అక్కడికి పోయి నువ్వు పిలుచుకొని రా అంటున్నాడు. ఎక్కడ దిగి ఉన్నాడు అనే అడ్రస్ అంతా చెప్పేసినాడు. ఈ మనుషులు అక్కడికి పోతానే అదే దర్శనం అక్కడ పేతురు కూడా వచ్చింది. ఏమని? నువ్వు వెళ్ళి పలానా చోటుకి పోయి సువార్త ప్రకటించు అని. వెంటనే అక్కడ పేతురు ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళు ఎదురుగా ఉన్నారు. నీవేనా సీమోన్ అనే పేతురు అంటే ఆశ్చర్యపోయినాడు పేతురు. ఇది దేవుని కార్యమే,
వేరొకటి కాదు అని వెంటనే పోవాలా వద్దా ప్రభువా అని చూస్తూ ఉంటే ఆయన దర్శనంలో ఒకటి కనపడుతూ ఉంది. ఏంటంటే చతుష్పాద జంతువులు కనపడుతూ ఉన్నాయి. అంటే 4 కాళ్ళు గల జంతువులు కొన్ని దేవుడికి అసహ్యమైనట్టు కనపడుతూ ఉన్నాయి. కనపడితే వాటిని తిను అంటున్నాడు దేవుడు. ఎట్లా తినాలి ప్రభువా? తినకూడదు కదా, మీరు చెప్పినారు కదా బైబిల్లో అంటే ఆయన అంటున్నాడు పరిశుద్ధపరచుకొని తిను అంటున్నాడు. వెంటనే అవి తినడానికి ప్రయత్నం చేస్తే వెంటనే అక్కడి నుంచి ఆయన వినపడుతూ ఉంది ఒక వ్యక్తి స్వరం. ఏమని అంటున్నాడంటే, అయ్యా కొర్నేలి అని ఒక శతాధిపతి ఉన్నాడు, ఆయన ఇంట మీరు సువార్త ప్రకటించాలని మేము వచ్చినామంటనే అప్పుడు అర్థమైంది ఆయనకు, నేను సువార్త ప్రకటించేది యూదులకు మాత్రమే కదా, మా మనుషులకే కదా, వేరే వాళ్ళకి ప్రకటించాలి అంటే ఏం చేయాలా? దేవుడి అనుమతి కావాలా. ఆ అనుమతి కోసమే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. హల్లెలూయా. ఇది దేవుడు యేసుప్రభు చెప్పిన మాట. నువ్వు యూదులకే చెప్పు, నువ్వు వాళ్ళకే చెప్పు అని అనలా, సర్వలోకముకు వెళ్ళమన్నాడు. అంటే ప్రతి చోటికి వెళ్ళమన్నాడు. అయితే పేతురు యూదులకు మాత్రమే అనుకున్నాడు, కానీ పేతురును కూడా దేవుడు ఒక దర్శనం ద్వారా అక్కడ పోయి నువ్వు స్వార్థ ప్రకటించని చెప్పినాడు. అక్కడ పోయి స్వార్థ ప్రకటిస్తే అనేక మంది రక్షణ పొందినారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనకు కొన్నేళ్ళ జీవితము, ఒక శతాధిపతి జీవితము ఏమి కనపడిందయ్యా అంటే రక్షణ దొరికింది. అక్కడ ఏం దొరికింది? రక్షణ దొరికింది. రక్షణ మనకు కావాలి అంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభు దేవుడేనని మనం ప్రార్థన చేసినప్పుడు, యేసు ప్రభు దేవుడని ప్రార్థన చేస్తూ ధర్మకార్యాలు చేసినప్పుడు, మనము విశ్వాసంతో పాటు క్రియలు చూసినప్పుడు దేవుడు మనకు రక్షణ కార్యం జరిపిస్తాడు. ఇది ఈ శతాధిపతిలో ఏం కనపడింది? మనకు రక్షణ కనపడింది. ఇంకొక శతాధిపతి ఉన్నాడు, చూద్దాం ఎవరైనా. విశ్వాసి అయిన శతాధిపతి ఎవరంటే ఆయన విశ్వాసి అయిన శతాధిపతి. చూద్దాం ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5 నుంచి 10 వచనాలు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎదురుకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో ఇల్లు బాధపడుతూ ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వారిని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చినప్పుడు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారంలో లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు, నేను ఒకరి పొమ్మంటే పోవును, ఒకరి రమ్మంటే వచ్చును, నా దాసుడు ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి, ఇశ్రాయేలులో నేనెవరికైనాను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. చాలు చూడండి ఇక్కడ. ఇతను ఎవరంటే గొప్ప విశ్వాసమైన శతాధిపతి. ఎవరు? గొప్ప విశ్వాసముతో కూడిన శతాధిపతి, లేకుంటే విశ్వాసైన శతాధిపతి. శతాధిపతి ఏంటి? 100 మందికి అధిపతి కదా. ఈయన కూడా 100 మందికి అధిపతే. ఈయన రోమీయుడు, అంటే దేవుని నమ్మినవాడు కాదు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు. అయితే దేవుడు చేసిన అద్భుతాలు చూసి విన్నాడు. వారి దాసుడు అంట, అంటే వారి దగ్గర పనిచేసేవాడు. బాగలేదు ఆరోగ్యం, ఏ డాక్టర్ చూపించినా బాగాల. అయితే యేసుప్రభు ఉన్నాడు, ఆయన దగ్గర పోతే బాగవుతుంది అని అనుకొని ఆయన తీసుకురాలా. ఆ శతాధిపతి దగ్గరకు వచ్చినాడు. చూడండి, ఎవరైనా పంపిస్తే యేసుప్రభు స్వస్థ చేస్తాడు. అయితే ఈయనే స్వయంగా వచ్చినాడు, అంటే తన్ను తాను తగ్గించుకున్నవాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. హెచ్చిస్తాడు. చూడండి, వినయము, విధేయత, దీన మనసు గలవారి వద్ద దేవుడే నివాసం చేస్తాడు. ఆ మాట బైబిల్ గ్రంథంలో ఉంటుంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంటుంది. చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ అధ్యాయం. మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి. చదువుదామా మాట గట్టిగా ఒకసారి. 57వ అధ్యాయము యెషయా గ్రంథం 15వ అధ్యాయం 15వ వచనం. 57:15. మహాగణుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన
పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జింపజేయుటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయం గలవారి వద్దను దీని మనసు గలవారి వద్దను. ఆమేన్. ఈరోజు దేవుడు ఎవరింట్లో నివాసం చేస్తాడమ్మా? గర్వంగా ఉండేవారి దగ్గర నివాసం చేయడు. వినయము విధేయత దేవుడి దగ్గర ఉన్నవారిని, తన్ను తాను తగ్గించుకున్న వారిని దేవుడు హెచ్చిస్తాడు. అయితే పాత నిబంధనలో ఉంటుంది, వినయం గల వారి వద్ద దేవుడే నివాసం చేస్తాడు. చూడండి, ఇప్పుడు శతాధిపతి ఏం చేసినాడు? తన్ను తాను తగ్గించుకున్నాడు, అధికారం పక్కన పెట్టినాడు, ఒక మామూలు వ్యక్తిలాగా దేవుడు సన్నిధికి వచ్చినాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నేను వస్తా పదా అంటే, నా ఇంటికి రావడానికి నేను అనుకున్న కాదన్నాడు. చూడండి, పేతురు కూడా లూకాసు వార్త 5వ అధ్యాయంలో ఆయన దగ్గర నిలబడి ఉంటాడు. సువార్త చెప్తాడు యేసు ప్రభు ఆ గలిలయ సముద్రం దగ్గర. చెప్పిన తర్వాత అప్పుడు చేపలు పడవు. ఉదయం పూట వెంటనే దోణి కొంచెం లోతుకు నడుపు అంటాడు. నడుపుతానే అప్పుడు చెప్తాడు, పేతురు ఇక్కడ వలయ్య అంటాడు. అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, అయితే చేపలు దొరకలేదు. అంటే నీ మాట చొప్పున నేను వలయేస్తున్నా అంటాడు. వలయేస్తాను, విస్తారంగా చేపలు పడతాయి. ఆ చేపలు పడతానే చేపలు లోపలికి లాక్కున్న తర్వాత ఈ పాపాత్ముని వదిలిపెట్టు అంటాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని తన పాపస్థితిని దేవుడి సన్నిధిలో ఒప్పుకున్నాడు పేతురు. అందుకొరకే పేతురు అద్భుతంగా దేవుడి సేవలో వాడబడినాడు. హల్లెలూయా. ఇక్కడ చూసే శతాధిపతి తన్ను తాను తగ్గించుకున్నాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుడి దగ్గరకు వచ్చినాడు. తన దాసుడు, అతని సంబంధం కాదు, అతని బంధువు కాదు, తన దాసుడు అని రాయబడింది. తన పనిచేసేవాడి పట్ల ఆయనకున్న ప్రేమ గొప్పది. కాబట్టి యేసుప్రభు చెప్పినాడు, ఇశ్రాయేలీయులలో ఇంత గొప్ప విశ్వాసము ఎవరికైనా ఉన్నదా? హల్లెలూయా. ఈరోజు నిజముగా దేవుణ్ణి నమ్మిన వారిలో అన్నిలో నుంచి, అంటే విగ్రహారాధన చేసే వారి దగ్గర నుంచి ఎవరైతే రక్షణ పొందుతారో వారికి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. నేను కూడా ఆ స్థితిలో నుంచి వచ్చిన వాడిని. ఒకప్పుడు సాయిబాబా గుడికి బాగా వెళ్ళేవాడిని, నవగ్రహాలు పూజించేవాడిని, తిరుమల తిరుపతి దేవస్థానంకు వెళ్ళేవాడిని, పెరుసు నరసింహస్వామి కొండకు 7th క్లాస్లో వెళ్ళి గుండు చేసుకునేవాడిని. అయితే దేవుడు దర్శించినాడు. అప్పటి నుంచి నేను దేవుని నమ్మి అనేకమైన అద్భుత కార్యములు దేవుడు నా ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అది గొప్పతనం నాది కాదు, దేవుడిదే. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ చూస్తే తగ్గించుకున్నాడు, దేవుడు సన్నిధికి వచ్చినాడు. ఒక అన్యుడు ఆ విధంగా రావడము అద్భుతంగా దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇశ్రాయేలు ఇంతమంది ఉన్నారు కానీ ఎవరికి విశ్వాసం లేదే అన్నాడు. ఇతను ఎవరంటే గొప్ప విశ్వాసము గల శతాధిపతి. ఒక శతాధిపతి ఎవరు? రక్షణ కార్యము జరిపించుకున్న శతాధిపతి. ఇంకొకరు ఎవరు? గొప్ప విశ్వాసము కలిగిన శతాధిపతి. ఇద్దరు శతాధిపతులే. ఇంకొక శతాధిపతిని చూద్దాం. 3వది రక్షణ పొందిన శతాధిపతి. 3వది అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి 33 వచనాలు చూద్దాం ఒకసారి. వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పాను. చూడండి, ఇక్కడ ఎవరైనా బాగా పౌలుశీలను కొట్టి చెరసాలలో వేసినాడు. ఎందుకో తెలుసా? దేవుని సువార్త ప్రకటిస్తున్నారని. కొట్టి చెరసాలలో వేస్తే ఆ ముందు వచనాల్లో ఉంటుంది, అర్ధరాత్రి పౌలుశీలలు దేవునికి ప్రార్థన చేయొచ్చు, కీర్తనలు పాడుచుండిరి. చూడండి, చేతులు కాళ్ళకు బోండాలు వేసేసినారు, నోరు మాత్రము ప్లాస్టర్ ఏం వేయలా. అందుకు దేవుడిని ఎవరు చేసినారు? పాటలు పాడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. ఏం జరిగింది అప్పుడు? గొప్ప భూకంపం వచ్చింది. హల్లెలూయా. భూకంపం వచ్చి భూమి బద్దలై చెరసాల పునాదులు అదిరిపోయి సంఖ్యలు ఊడి కింద పడినాయి. వెంటనే ఆ సంఖ్యలు ఊడి పడతానే ఆ చెరసాలలో ఉన్న అందరూ కూడా పరారైపోతున్నారు.
అయితే పౌలు శీలలు ఇద్దరు కూడా అలాగే కూర్చున్నారు. వెంటనే అంటున్నారు, కత్తి తీసుకొని వచ్చి ఆ శతాధిపతి తన్ను తాను చంపుకోపోయినాడు. ఎందుకంటే ఒక ఖైదీ బయటికి పోతే ఏం చేస్తారు తెలుసా? తన పై అధికారి వచ్చేసి ఆయన చంపేస్తాడు. ఎందుకు ఆయన వచ్చినంత రోజు నన్ను చంపాలా? చిత్రవధ చేసి నేను చంపుకుంటే సరిపోతుంది కదా అని అనుకున్నాడు. అప్పుడు అయ్యా ఆగు, ఎక్కడికి మేము వెళ్ళలేదన్నారు. ఎవరు? బంధించబడిన పౌలు శీలలు. వెంటనే వారి దగ్గరికి వచ్చి చూసి ఆశ్చర్యపోయినాడు. ఇప్పట్లో ఎవరైనా దొంగతనం చేసి అవకాశం దొరికితే పారిపోవాలనుకుంటారు, కానీ నిలబడతారా? నిలబడరు. ఇది దేవుడే మాకు అవకాశం కల్పించినాడే, బద్దరైపోయిందిలే జైలు, నేను పోదామని పోల పౌలు శీలలు నిలబడినారు. అక్కడే నిలబడి వారు చూస్తే వారిని పిలిచి వారి గాయాలు కడిగినాడు. ఏ చేత్తో వారిని గాయపరిచినాడు శతాధిపతి, ఆ చేత్తోనే మళ్ళీ గాయాలు కడిగినాడు. హల్లెలూయా! మన దేవుడు ఎంత గొప్పవాడు! యేసు ప్రభు నిజముగా ఆయన చాలా గొప్పవాడు. బైబిల్లో ఉంటుంది యెషయా గ్రంథం 53:5లో, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది కదా. నిజంగా స్వస్థత కలిగిందా? ఎవరైతే కొట్టినారో వాళ్ళు వచ్చి కాళ్ళు పట్టుకుంటున్నారు. చూడండి, నిజముగా నీవు కానీ దేవుడి సన్నిధిలో నిజముగా ప్రార్థన చేసి విశ్వాసంగా ఉంటే నీ శత్రువు ఎవరైతే ఉన్నారో వారిని నేను మిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా! శత్రువు ఇంట నీకు భోజనము సిద్ధపరుస్తాడు. కీర్తన 23వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది కదా. శత్రువు ఇంట నీకు భోజనము సిద్ధపరిచేదను అని దావీదు రాస్తాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే గాయాలు కడిగి అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు శతాధిపతి ఏమని, అయ్యా రక్షణ పొందాలంటే ఏం చేయాలి చెప్పండి. ఏమన్నారు వాళ్ళు? మీరు సుమారుగా డబ్బులు 10 లక్షల రూపాయలు ఇస్తే అయిపోతుంది అన్నారా? ఏమన్నా, యేసునందు విశ్వాసం ఉంచండి చాలన్నాడు. హల్లెలూయా! ఈరోజు చాలామంది జీవితాలు యేసునందు విశ్వాసం లేక నశించిపోతూ ఉన్నాయి. దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చి సర్వ మానవ పాపాలు ఆయన భుజం మీద వేసుకొని మోసుకుంటూ తన యొక్క ఘోరమైన స్థితిలో కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఎందుకో తెలుసా? మన పాపాలు శాపాలు పోవాలని, పరలోకానికి మనం ఎక్కాలని, పాతాళ లోకంలో ఉన్న ఆ నరకంలోకి వెళ్ళకూడదని దేవుడు తానే స్వయంగా లోకానికి వచ్చినాడు. ఆ విషయం మనం తెలుసుకోలేక ఇంకా లోకంలో పడిపోయి ఇంకా నిర్లక్ష్యం చేస్తూ రకరకాల దేవతలకు పూజిస్తున్నాం, చెట్లకు పూజిస్తున్నాం, పుట్టలకు పూజిస్తున్నాం, రాళ్లకు పూజిస్తున్నాం, మూగ విగ్రహాలకు పూజిస్తున్నామే. కానీ నిజమైన దేవుడు యేసు క్రీస్తు ప్రభువే అని ఒప్పుకొని విశ్వాసం ఉంచి దేవుడి సన్నిధిలోకి రాలేకపోతున్నారు. దేవుడు ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డ, ఇంకా నువ్వు లోకంలో పడిపోతున్నావా? ఆ శతాధిపతిని చూసి ఒక పాఠం నేర్చుకో. శతాధిపతి రోమియుడే, దేవుని ఎరిగినవాడు కాదు. అద్భుతం చూశాడు, ఆశ్చర్యకార్యం చూశాడు, దేవుడు గొప్పతనం తెలుసుకున్నాడు. వెంటనే రక్షణ కావాలని ఆ యొక్క పౌలు శీలను అడిగితే వారు అన్నారు, దేవుడి యందు విశ్వాసం ఉంచు అన్నారు. వెంటనే తన కుటుంబం అంతా రక్షణ పొందింది. ఈరోజు రక్షణ పొందడానికే అనేక మంది సేవకులు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. ఈ ఊర్లోకి వచ్చి అయ్యగారు అదే పనిగా ప్రయాసపడి సువార్త ఎందుకు ప్రకటిస్తున్నాడు? మీ ఊరంతా రక్షణ పొందాలని, అనేక మంది దేవుళ్ళకి రావాలని, విశ్వాసంలో ఎదగాలని ఎంతో ప్రయాసంతో వచ్చి ఉంటుందా. ఇంకా మనం నిర్లక్ష్యం చేస్తే బైబిల్లో ఒక మాట ఉంటుంది, యెహోవా ధర్మశాస్త్రమును నిర్లక్ష్యం చేయువాడు శాపగ్రస్తుడవును గాక అని ఉంటుంది. వాక్యం నిర్లక్ష్యం చేస్తే శాపం వస్తుంది, దేవుడు నిర్లక్ష్యం చేస్తే శాపం వస్తుంది. దేవుడు వాక్యం మీ ఊర్లోకి వస్తే ఇంకా నిర్లక్ష్యం చేస్తే మన జీవితాలు నాశనం అయిపోతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడైతే దేవుడి వాక్యం ప్రకటించబడుతుందో, ఎక్కడైతే దేవుడి వాక్యము బోధించబడుతుందో ఆ ప్రదేశములో సమృద్ధి, ఆ ప్రదేశములో అద్భుత కార్యం జరుగుతాయి. మేము గత 7 సంవత్సరాల నుంచి ఒల్లూరు ప్రాంతంలో సేవ చేస్తున్నాం. ఆ ప్రాంతంలో కరోనా వచ్చినప్పుడు మనకు 2 సంవత్సరాలు ఆ ప్రాంతంలో చూస్తే ఒక్క ఇంట్లో కూడా కరోనా రాలేదు. హల్లెలూయా! ఒక్క ఇంట్లో రాలేదు, ఒక్కరూ చనిపోలేదు. మేము అడిగినాం, అమ్మ ఇన్ని రోజులు మేము వచ్చి సువార్త చేసినాం కదా, ఏమా విషయాలంటే వాళ్ళు నవ్వుతూ అంటున్నారు, అయ్యా మా ఊరికి కరోనా ఒక్కరికి కూడా రాలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. ఎంత గొప్ప సాక్ష్యం అండి! నిజంగా దేవుడు ఎక్కడైతే ఉంటాడో, వాక్యం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో దేవుడి కంచె కాపుదల ఉంటుంది. హల్లెలూయా! యోబు చుట్టూ ఎందుకు దేవుడు కంచె వేశాడు? పాపము చేస్తారేమో అని ఊహించి ముందుగానే 7 మంది కుమారులు 3 కుమార్తెల విషయమై రోజు బలి ఇచ్చేవాడు.
హల్లెలూయా. ఈరోజు నువ్వు బలి ఇవ్వనక్కర్లా, దేవుని నమ్మితే చాలు అంటున్నాడు దేవుడు. బలి ఇక్కనక్కర్లా, నువ్వు నీ యొక్క పశ్చాత్తాపమే ఒక బలి, నువ్వు విశ్వాసమే ఒక బలి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎంతవరకు నరకములో పడిపోతూ లోకములో నువ్వు జీవిస్తూ ఉంటావు, పాపంలో జీవిస్తూ ఉంటావు. దేవుడు స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు, తన వాక్యం ద్వారా, తన దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇంకా నిర్లక్ష్యం చేస్తే దేవుడు రాకడ సమీపిస్తూ ఉంది. ఆయన వచ్చిన తర్వాత మనము ఏమీ చేయలేం. నాకు అప్పుడు రక్షణ కావాలంటే రక్షణ దొరకదు. వెంటనే నువ్వు ఎక్కడుంటావు? నరకములకు వెళ్ళిపోతావు, రక్షణ పొందుకున్నావు ఉంటే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శతాధిపతి వెంటనే రక్షణ కోరాడు, కుటుంబం అంతా రక్షణ పొందారు. ఈరోజు మనము కూడా మన జీవితాల్లో రక్షణ కార్యం మన హృదయాలు జరగాల. విశ్వాసము దేవుడు యందు ఉంచాలా. ఎందుకంటే సర్వ మానవాళి కోసం ప్రాణపెట్టిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన తండ్రి ప్రణాళిక ప్రకారము ఆయన లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చి తన యొక్క 33వ సంవత్సరము మన కొరకు ఆయన జీవించి ఆయన కలువరి శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ, పాప విమోచన, శాప విమోచన జరిగింది. కాబట్టి మనము శతాధిపతిని చూసి నేర్చుకోవాలా. 3 శతాధిపతులు. ఒకరెవరు? దేవుడి యందు భయభక్తులు కలిగి దేవుడు సువార్తను వినిపించడానికి, దేవుని కృప పొందుకోవడానికి దేవుడు దూత ద్వారా తన ప్రార్థన చేరింది అని విన్న ఒక శతాధిపతి. 2వ శతాధిపతి ఎవరు? విశ్వాసముతో తన దాసుని బ్రతికించుకున్న గొప్ప విశ్వాసి అయిన శతాధిపతి. 3వ శతాధిపతి ఎవరు? రక్షణ పొంది తన కుటుంబానికి అందరికీ కూడా రక్షణ తీసుకుంటున్న శతాధిపతి. చూడండి, ఈ 3 జీవితాల్లో మనము ఏం నేర్చుకోవాలి? 1 రక్షణ, 2వది విశ్వాసము, 3వది ప్రార్థన. ఈ 3 మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో 3 ఉంటాయో దేవుడు కూడా మన ప్రార్థన విని అది ఎంతగానో సంతోషిస్తాడు. ఒకసారి మనం ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తేనంట దేవుడి సింహాసనం కదులుతుందంట. హల్లెలూయా. దాని ఎవరో తెలుసా సాదృశ్యం? భక్త సింగ్ గారు. ఆయన మోకాల ప్రార్థన అంటే మన ఇండియాలో ఎవరంటే భక్త సింగ్ గారే, ఇంకా ఎవరు లేరు. నేను చూసిన ఆయన వీడియోలు, చాలా వీడియోలో ఆయన చివరి స్థాయిలో ఉన్నప్పుడు ఒకసారి బేస్బాల్ చర్చకొచ్చినప్పుడు చూసి ఆయన వీల్ చైర్లు తీసుకొచ్చినారు. ఆ స్థితిలో కూడా ఆయన మోకరించినాడు పులిపేట దగ్గర. చూడండి మోకాలి ప్రార్థన ఎంత గొప్ప ప్రార్థన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు 3 పాఠాలు నేర్చుకున్నాం. 1 విశ్వాసం, 2 ప్రార్థన, 3 భయభక్తులు కలిగి జీవించడం. ఈ 3 మన జీవితంలో ఉండాలి. కాబట్టి ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సమయంలో మరి దైవదాసుడు ప్రసాద్ ఎంతో మంచి దైవవాక్యాన్ని అందించాడు. మరి అద్భుతమైనటువంటి పరలోక దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించినటువంటి విశ్వాసం చూశారు కదా. దేవుని సింహాసనమే కదిలింది ఆయన యొక్క ప్రార్థనకు. 2వది మరి ఆయన తగ్గింపు జీవితానికి మరి మృతులైనటువంటి వారు కూడా బ్రతికించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ మాటలు వినాలి, మీరు మాట్లాడుకోకూడదు. 3వది ఆయన తన్ను తాను చంపుకోబోయాడు. ఎందుకనగా వీళ్ళు పారిపోయారేమో అని. దేవుడు పునాదులను కదిలించాడు. దేవుని బిడ్డలను బంధించుట అసాధ్యం. దేవుని బంధించుట అసాధ్యం. దేవుడు నిరూపించాడు. నా భక్తుల వైపు చూస్తే మీరు భస్మమైపోతారు. మరి ఆ శతాధిపతి మరి ఆ యొక్క మరి ఆ జైల్లో ఆ పెద్ద జైలు అనమాట అది. ఆ జైలుని అంతా స్మాష్ చేసేసినాడు దేవుడు. నా యొక్క దాసులని బంధిస్తారా? మీరు బంధించగలరా చెప్పండి? ఎంత గొప్ప విశ్వాసం. వెంటనే ఆయన అన్నాడు, పౌలు అన్నాడు, అయ్యా నువ్వేం చంపుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అన్నాడు. అబ్బా ఎంత గొప్పవారండి మీరు. అయ్యా మీకు వందనాలు చేస్తున్నా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని సాగిలు పడుతూ వచ్చినాడు.
ఎంత గొప్ప విశ్వాసం అండి అది. అందుకే నీవు విశ్వాసము పొందితే నీవును నీ కుటుంబమును ఏం పొందుతుందంట? రక్షణ పొందుతుందంట. కాబట్టి రక్షణ అంటే మీకు తెలియడంలే, ఇంకా రక్షణ బలం మీకు తెలియడంలే. ఈ పక్కకు ఆ పక్కకు తిరుగుతూ ఉంటారే కానీ లోకంలో శరీరముతో మీరు జీవిస్తున్నారే కానీ దేవుని ఆత్మతో జీవించడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆత్మతో బ్రతకడానికి ప్రయత్నం చేయండి. దేవుడు తప్ప ఈ లోకంలో నిన్ను నన్ను ఎవరు కూడా సరిచేయలేరు మానవులు. కాబట్టి దేవుడు గొప్పవాడు కనుక ఇన్న వాక్యమును హృదయంలో ఉంచుకోండి, అలాగూ సిద్ధపడండి. అప్పుడు మీరు, మీ ఆత్మలు, మీ కుటుంబంలో మీ పిల్లలు అందరూ కూడా రక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును ప్రభా, ఈ పరిశుద్ధ దినమైన 2వ సెషన్లో ప్రభా మరి అతని మీద ఆశలు ప్రభా, మరి ప్రసాద్ని బట్టి, అబ్రాహ్మణ్ని బట్టి ప్రభా, నాగేంద్రని బట్టి ప్రభు వచ్చినటువంటి మీ బిడ్డలు విశ్వాసులు ప్రభువ, వారిని బట్టి కూడా స్తుతిస్తూ ఉంటున్నాం. అదే కొర్నేలు అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలు మా మధ్యకు తీసుకొచ్చిన ఎందుకు వందనాలు. ఎంత గొప్ప విశ్వాసం ప్రభువా. మరి ఎత్తబడిన వాక్యము విశ్వాసమును బట్టి ప్రభు అనేకులు ఇని విశ్వాసము కలిగి నాయన నమ్మకంగా జీవించినట్లు సాయం చేయండి ప్రభా. విశ్వాసము లేని వారు నాయన మరి నా తండ్రి విశ్వాసము కలిగి ప్రభా, భయభక్తులు కలిగి మరి రాగలిగట్టుకు కూడా సహాయం చేయమని కోరుతూ ఉంటున్నాం. ప్రభువానికి వందనములు ప్రభా. మరి యొక్క వంతిరపల్లి గ్రామంలో ఉండబడిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు దర్శించండి ప్రభువా. మీ ప్రార్థన ప్రభువా వారికి నాయన మరి దగ్గరికి అనుకూలపరచండి ప్రభువా. అందుకై స్తుతిస్తూ ఉంటున్నాం. దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా వంతు ప్రభువా మీ బిడ్డలు అయిన మమ్మలను మీరు నాయన బలపరిచి తీసుకుని వచ్చి వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇంకను ప్రభా మీ బిడ్డలను మీరు బలపరచండి. ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో ప్రభా, ఆయా జనుల్లో ప్రభా పౌలనట్టు ఇది మంచి సమయం మాకు ప్రాప్తించింది సువార్త ప్రకటించుటకని. ఆ రీతిగా ప్రభా మీ బిడ్డలను సిద్ధపరిచి ఆయా విధములుగా ఆయా ప్రాంతాల్లో ప్రభువా వారిలో నాయన మీ కార్యములు జరిగించుకొని వారిని ఆత్మీయంగా హెచ్చించు రమ్మని కోరుతుంటున్నాం ప్రభువా. కనికరించండి వారికి మీ మెండైన జ్ఞానమును, నా తన జ్ఞాపక శక్తిని, శ్వాసమును, నిరీక్షణను మెండుగా దయచేసి మీరే మయ పొందవలసింది కోరుచు. ఓ ప్రభువా, ఎత్తుబడిన వాక్యము నీరు కట్టి ఫలింపచేయండి. పరలోక తండ్రికి వందనం చెల్లిస్తూ మా సహవాసాన్ని దీవించుమని ఇంత గొప్ప సాక్ష్యం ప్రభువా మేము ఎలా దాన్ని తప్పించుకోగలం? అవును తండ్రి, అట్టి కార్యములలో ప్రధానుడైన దేవుడు నీవే తప్ప మరి మాకు కలిగించేవారు ఎవరు లేరు. అందుకని స్తుతిస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావం నీకు ఆరోపించుకుంటూ మరి నా తండ్రి ప్రసాద్ని బట్టి ప్రభా, మరి అమ్మాయిని బట్టి పిల్లల్ని బట్టి కూడా స్తుతిస్తున్నాం. వారి యొక్క భవిష్యత్తు విషయం కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఉద్యోగాల విషయాలు జ్ఞాపకం చేసుకోండి. పరిచర్య విషయంలో జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా నాయన ఫలించి వృద్ధి పొంది శాఖోపశాఖలై ఉన్నట్లు సహాయపడమని కోరుతున్నాం నా తండ్రి. మరి అబ్రాహ్మణ్ని బట్టి స్తుతిస్తున్నాం. తల్లిదండ్రులకు రక్షణ దయచేయండి, భార్య పిల్లలకు రక్షణ దయచేయండి. ఆయన పెట్టు ప్రతి స్థలమును ప్రభువా స్వాస్థ్యంగా ఇస్తానని సెలవిచ్చినాం. అందుకే స్తోత్రములు ప్రభువా దీవించమని కోరుతూ ఉంటున్నాం. అలాగే నాగేంద్రని బట్టి స్తుతిస్తున్నాం ప్రభువా. మరి నీ మెండైన దీవెనలు నాయన, నీ విశ్వాసములు, స్థిరమైన మనస్సు ప్రభువా ఆయా విధములుగా తండ్రి ఆయన ఆలోచన యావత్తు సఫలపరుస్తురండి. ఆయన కోరికని నా తండ్రి మీరు ఉజ్జింపచేయండి ప్రభువా. మరి కనికరించి ఆయన చేతి పనిని కూడా దీవించి దీవెనకరంగా చేయమని కోరుతూ ఆయన కుటుంబం అంతటిని ప్రభువా నీ చిత్తానుసారమైన నీ మహిమలో, నీ ఆలోచనలో ఎల్లప్పుడూ నువ్వు స్థిరపరిచి నడిపించి మీరు మాయ పొందమని కోరుచు. కృపగల దేవుడు నువ్వు స్తుతిస్తూ ఘనత మహిమ స్తుతి ప్రభావానికి ఆరోపించుకుంటూ మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన దివ్యమైన నామములో మరొక తీరు ప్రభువా మరి మరియమ్మను జ్ఞాపకం చేసుకోండి, జ్ఞానమ్మను జ్ఞాపకం చేసుకోండి, సరోజమ్మను జ్ఞాపకం చేసుకోండి, విజయనిర్మలమ్మను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మరి ఆ కుమారుడు సాయిని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభువా ఒక్కొక్కరిని పేరు పేరున నీ చేతికి అప్పగించుకుంటుండగా వారందరికీ ప్రభువా మీ సన్నిధి సావాసము నిండుగా మెండుగా అనుగ్రహించి నీ శ్వాసతలో స్థిరమైన మనసు కలిగించి నడిపించుమని, అలాగే తండ్రి నిత్య పూజ కాలేజీలో జరుగుతున్న పరిచర్యను కూడా మీరు దీవెనకరంగా చేసి ప్రతి కుటుంబాన్ని దర్శించి మీరే మహిమ పొందమని
కృపగల దేవుడిని స్తుతిస్తూ యేసు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, ఆప్యాయత, మరి సిద్ధపాటు, ఏర్పాటు ఇది మొదలుకొని ప్రభా నిన్ను చూసి వారికి, నిన్ను నమ్ముకుని వారికి, నీ ఎద్దుకొచ్చు వారికి, నీ సేవకులైన వారికి, నీ కార్యం నెరవేర్చు వారికి, ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతము నీ వైపు చూస్తూ ముందుకు సాగు వారికి ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉండి నడిపించుదువుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్.